హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 5. స్నేహ వెంటనే శివానీని హత్తుకుని, నువ్వు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ టీచర్ అంటూ ఎమోషనల్ అయింది స్నేహ. కానీ శివానీ మాత్రం ఆ సంఘటన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నది. కానీ అవి ఎవరికంటా పడకుండా తుడిచేసుకుని సాటి మనిషిగా నా ధర్మం నేను పాటించాను, ఇందులో అంత గొప్ప ఏమీ లేదులేండి అని సింపుల్గా కొట్టిపడేసింది శివాని. అలా అనడం నీ గొప్పతనం తల్లి అన్నారు ప్రతాప్ గారు. శివాని మనసు భారంగా మారగా, ఇక నేను వెళ్తానండి, లేట్ అయితే బస్ మిస్ అవుతుంది. బన్నీ రా ఇక వెళ్దాము అంది కింద నుండి కాస్త గట్టిగా పిలుస్తూ. బస్లో ఎందుకమ్మా, కారులో దిగబెట్టమని డ్రైవర్కి చెప్తాను అన్న ప్రతాప్ గారి మాటలకు, వద్దు సార్, నాకు ఇలా ఉండటమే ఇష్టం. మీరు మంచితనం చూపించినా అది చూసే కన్నులు చెడుగానే ఆలోచిస్తాయి. ఒంటరి ఆడిది తప్పు చేయకపోయినా సందు దొరికితే తనకు లేనిపోనివి అంటగట్టాలని చూస్తారు జనాలు. నాకు అటువంటి నిందలొద్దు. నా బిడ్డకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా వాడు గౌరవంగా ఆ అమ్మని చూసి గర్వపడేలా ఉండాలనేది నా ఆశ సార్. ఎవరి చేత మీ అమ్మ ఇలాంటిది అనే మాటలు నా కొడుకు చెవిన పడకుండా చూసుకుంటే చాలు సార్ అని విరక్తిగా నవ్వి ఇంకా రాని కొడుకుని మరోసారి పిలిచింది శివాని. ఆటల్లో ఉన్న బన్నీ వస్తున్నామమ్మా అంటూ పరుగులు పెడుతూ వచ్చేశాడు. శివాని మాటల్లో మర్మబద్ధమైన ఆయన తన లైఫ్లో ఏదో బలమైన సంఘటన జరిగిందని దయానందం ద్వారా ముందే తెలియడంతో ఎక్కువ ఫోర్స్ చేయలేదు. సరే తల్లి, నీ ఇష్టం, నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని అనుకోం మేము అని చెప్పి ఆయన ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుండగా ఎదురుగా మెట్ల మీద నుండి బన్నీ పరుగున వస్తూ కనిపించాడు. పరిచయమే లేని వాడిని చూడగానే ఆయనకి ఎక్కడ వాడు పడిపోతాడో అని గుండె అలజడికి లోనైంది. కంగారుగా, బంగారం చిన్నగా నాన్న, పడిపోతావు అని చెప్తున్న ఆయన మనసు వాడి మీద ఏదో పాసం ఉన్నట్టు అనిపించింది. బన్నీ కూడా ఆయన మాట విని తన పరుగు ఆపేసి ప్రతాప్ గారిని చూస్తూ చిన్న నవ్వు విసిరాడు. ఆ నవ్వుకు ఆయన ప్రపంచం స్తంభించిపోయినట్టయి బన్నీని సమీపించి తన దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని వాడిని గట్టిగా హత్తుకున్నారు. ఇప్పటిదాకా తన లైఫ్లో ఎప్పుడు అమ్మ తప్ప మరో ఎమోషన్ చూడని బన్నీ ఆయన అలా హత్తుకోగానే ఎవరో తన ఆత్మీయుడులా అనిపించి బన్నీ కూడా ఆయన చుట్టూ తన చిన్ని చేతులు వేసి పట్టుకున్నాడు. కాసేపు వాడి ఒళ్ళంతా తడిమి అలౌకిక భావన పొందారు ప్రతాప్ గారు. బన్నీ ఫేస్కి ముద్దులిచ్చి మురిసిపోతున్న ఆయన్ని సార్ అన్న శివాని మాట స్పృహలోకి రప్పించింది. కష్టంగా బన్నీని వదిలి లేచి నిల్చున్నారాయన. బన్నీ ఆయన వైపు చూసి నవ్వి బాయ్ తాతయ్య అన్నాడు. శివాని భయంగా, అలా అనకూడదు నాన్న, సార్ అనాలి అంటుంటే, అమ్మ శివాని, వాడికి నచ్చినట్టు పిలవని తల్లి, కాదనకు, నేనేమనుకోను, ఇంకా సంతోషిస్తాను అన్నారు ఆమె భయాన్ని అర్థం చేసుకుంటూ. దాంతో శివాని ఓకే సార్ అంటూ బన్నీని తీసుకుని వెళ్తున్న ఆమెని అలాగే నిలబడి చూస్తూ, ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను? శివాని నాకు చేసిన హెల్ప్కి తనపై అభిమానం ఉంది, కానీ ఆ పసివాడిని చూస్తుంటే ఎందుకు వాడు నావాడుగా అనిపిస్తున్నాడు అని ఆలోచిస్తూ, ఆ రోజు తను స్పృహ తప్పే ముందు శివాని రూపం తలుచుకున్న ఆయనకి ఒక్కటి అర్థమైంది. ఆ రోజు తన నవ్వులో ఉన్న స్వచ్ఛత, ప్రపంచంలోని సంతోషమంతా తనదిగా కలగల్లాడుతున్న శివాని మొహం ఈరోజు మచ్చికైనా ఆ సంతోషపు ఆనవాళ్ళు కనబడడం లేదు. దాంతో భారంగా నిట్టూర్చారాయన. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు
తను మరీ స్థితిమంతురాలు కాకపోయినా ఒక మాదిరిగా ఉంది. మెడలో గోల్డ్ చైన్, చేతులకి బంగారు గాజులతో తను వేసుకున్న డ్రెస్ కూడా ఖరీదైనదిగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంత పేదరికంలో ఉందంటే ఏదో జరిగింది. ప్రిన్సిపల్ చెప్పిన దాన్ని బట్టి తనకు ఎవరూ లేరు ఆ బాబు తప్ప. ఆ బాబు తండ్రి కూడా లేడు అంటే సంథింగ్ ఏదో జరిగి శివాని లైఫ్ ఇలా అయిందా అని ఆలోచిస్తూ వెంటనే తన పిఏకి కాల్ చేసి శివాని ఇప్పుడుంటున్న అడ్రస్ చెప్పి, మీకు ఆ అమ్మాయి ఫోటో పెడుతున్నాను, దూరం నుండి తనని ఫాలో చేసి ప్రొటెక్షన్ ఇవ్వమని మన సెక్యూరిటీకి చెప్పు. ఇంకో చిన్న బాబు ఉన్నాడు, తనని బాబుని కూడా కంటికి రెప్పలా కాపలా కాయాలి, వాళ్ళకి చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అన్నారాయన గంభీరంగా. ప్రతాప్ గారి మాటలకు పిఏ వినయంగా ఓకే సార్, నేను చెప్తాను అనగానే ఫోన్ కట్ చేసి దయానందం తనకు సెండ్ చేసిన శివాని పిక్ వాళ్లకు పంపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ప్రతాప్ గారు. సురేఖ స్నేహలకి ప్రతాప్ గారు బన్నీని అలా పట్టుకోవడం, ఎమోషనల్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఎందుకు ఏంటని ఆయన్ని అడిగే సాహసం చేయలేదు. బబ్లు శివానీని బయటకు పంపడానికి వేస్తున్న ప్లాన్ చూసి ఇదేదో తనకి ఉపయోగపడేలా ఉందే అని వాడి మీద ఒక కన్నేసుంచింది భవానీ. మరుసటి రోజు నిద్ర లేవగానే హ్యాంగ్ ఓవర్తో తల పట్టుకుని కూర్చున్నాడు రుద్ర. అంతలా తాగడం ఎందుకు, ఇలా బాధపడడం ఎందుకు, ఇదిగో ఈ వాటర్ తాగు తగ్గుతుంది అంటూ రుద్ర చేతిలో లెమన్ వాటర్ పెట్టాడు ప్రదీప్. రే, నువ్వెప్పుడొచ్చావురా అన్నాడు ఆశ్చర్యంగా రుద్ర. ఇందాకేలే, ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు, అందుకే ఏ పొజిషన్లో ఉన్నావో అని నేనే వచ్చాను అన్నాడు ప్రదీప్. ఓ సారీరా, నిన్న ఒక ఇడియట్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను, అందుకే అంటూ లెమన్ వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోగా టిఫిన్ ఆర్డర్ చేయి అంటూ టవల్తో వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. ఏమైందిరా అంతలా డిస్టర్బ్ అయ్యేలా అని అడిగాడు ప్రదీప్ రుద్రని. అది ఇప్పుడు నీకు చెప్పి నా మూడ్ మళ్ళీ డిస్టర్బ్ చేసుకోలేను, లైట్ తీసుకో అంటూ వెళ్ళిపోయాడు రుద్ర. వీడి సంగతి తెలియక పాపం ఎవరో తన గొయ్యి తానే తీసుకున్నట్టు ఉన్నారు పాపం అని జాలిగా అనుకున్నాడు ప్రదీప్. ఆఫీస్ వర్క్ చేస్తున్న రుద్రకి తన పర్మిషన్తో పని లేకుండా డోర్ తెరవడంతో ఎవరో అని కోపంగా తల ఎత్తగానే తన క్యాబిన్లోకి వస్తున్న తండ్రిని చూసి సైలెంట్గా లేచి నిలబడ్డాడు. కానీ ఆయన వైపు చూడలేదు రుద్ర. ప్రతాప్ గారు కొడుకు ముందుకు వెళ్ళి సూటిగా చూస్తూ, నీతో ఓ విషయం చెప్పడానికి వచ్చాను, ఈవినింగ్ నువ్వు ఇంట్లో ఉండాలి, ఇది ఆర్డర్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం, ఎందుకు రమ్మంటున్నానో నీకు కూడా తెలుసనే అనుకుంటా, మర్చిపోయి ఉంటే గుర్తు చేస్తున్నా, రేపు మీ అమ్మ ఆప్తికం, నీ చేతులతో నువ్వే అన్నీ చేయాలి, అది గుర్తు చేద్దామనే వచ్చాను అని చెప్పి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారా. రుద్ర కూడా సైలెంట్గా విని ఆయన వెళ్ళగానే చైర్లో కూర్చున్నాడు. తన వాలెట్ తీసి తనతో కలిసి అందంగా నవ్వుతున్న తల్లి ఫోటోని తడుముతూ, నన్నిలా వదిలి వెళ్ళిపోయావు, నువ్వు దూరం అవ్వగానే అందరూ కూడా నాకు దూరం అయిపోయారు మా, నువ్వే ఉండి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అని బాధగా కళ్ళు మూసుకున్న రుద్ర తల్లితో తనకున్న మెమోరీస్ గుర్తు చేసుకుని బాధతో గుటకలు మింగాడు. అతడికి వెంటనే తన తల్లి చనిపోయిన తర్వాత తన లైఫ్తో ఎవరెవరు ఎలా ఆడుకుని తనని ఎలా డౌన్ చేశారో గుర్తు వచ్చి కోపంగా పిడికిలి బిగించి ఆ రుద్రని అందరూ ఏడిపించి చంపేశారు. ఈ రుద్ర అందరినీ ఏడిపిస్తాడు తప్ప తను ఏడవడు అని కసిగా అనుకుని వెంటనే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనసుని ఎందుకు కష్టపెట్టడం, నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అనుకుని ఆలోచనలన్నీ వదిలేసి వర్క్ స్టార్ట్ చేశాడు రుద్ర. వాసు ఆ రోజు నైట్ తాగి రావడంతో పిల్లలు అతడి ప్రవర్తనకి భయపడతారని స్నేహ దగ్గర పడుకోబెట్టింది సురేఖ. తూలుతూ బెడ్ మీద చేరిన అతడు భయంగా లోపలికి వచ్చిన సురేఖని చూసి, ఏంటే
నేను ఇంట్లో లేకపోయేసరికి అందరూ బాగా బలిసి కొట్టుకుంటున్నారట. ఆ స్నేహ మా అమ్మని నోటికొచ్చినట్టు ఏదేదో అందంట. మీ అందరి అంతు చూడడానికే ఈరోజు నేనింటికొచ్చింది. ఆ ముసలోడి అండ చూసుకుని నువ్వేమైనా ఎక్స్ట్రాలు చేశావనుకో నీకు చావుని పరిచయం చేస్తాను. అసలు నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ జిడ్డు మొహం వేసుకుని ఎప్పుడు అప్పలమ్మలా ఉంటావు. నిన్ను చూస్తే ఉన్న మూడు కూడా దొబ్బుతుంది. చిప్పో అవతలకి అన్నాడు చిరాగ్గా వాసు. అతడి మాటలు తనకు కొత్త కాదు, ఆ అవమానాలు కొత్త కాదు, అలవాటైపోయాయి సురేఖకి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతాప్ గారి మంచితనం చూసి అక్కడే ఉంది, కానీ లేదంటే తన పిల్లలని తీసుకుని ఎటైనా దూరంగా వెళ్ళిపోయి తన కష్టంతో తన పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని చాలాసార్లే అనుకుంది సురేఖ. ఏంటే నేనంతలా వాగుతుంటే ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నావు అంటూ లేచి తన చెంప మీద కొట్టాడు వాసు. సురేఖ కన్నీళ్లతో చెంప మీద చెయ్యి వేసుకుని బాధగా, ఎందుకండి నేనేం చేయకపోయినా ఇలా నన్ను సాధిస్తారు? ఏం పాపం చేశాం నేను నా పిల్లలు? కనీసం నా మీద ప్రేమ లేకపోయినా పిల్లల మీదైనా ఇష్టం ఉండాలి కదా. అది లేదు. మీ మీద నేను ఆశ వదిలేసి బ్రతుకుతున్నాను. మీకు నా ఉనికే నచ్చదని అర్థమైందంటూ బాధగా ఆ రూమ్లో నుండి వెళ్ళిపోయింది సురేఖ. వాసు మాత్రం తనకు ఆమె బాధతో సంబంధం లేదన్నట్టు పోవే అనుకుని మత్తుగా పడుకుని నిద్రపోయాడు. ఉదయం బద్ధకంగా లేచిన వాసుకి కాఫీ కప్తో ఎదురుగా నిలబడిన సురేఖని చూసి, ఛీ, నిద్ర లేవగానే నీ దరిద్ర మొహం చూపించుకొని ఎన్నిసార్లు చెప్పాలి అని లేచి కూర్చున్నాడు వాసు. నాకు కూడా ఉదయాన్నే మీతో మాటలు పడాలని లేదు, కానీ బాబాయ్ మిమ్మల్ని పిలిచారు, వెళ్ళండి, అది చెప్పడానికే వచ్చాను అంటూ కప్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది సురేఖ. భార్య మాటలకి ఈగో హర్ట్ అయ్యి దీనికి మనమంటే రాను రాను లెక్క లేకుండా పోయింది, చెప్తా అనుకుంటూ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి ప్రతాప్ గారి రూమ్కి వెళ్ళాడు వాసు. మామయ్య పిలిచారంట అని వినయం నటించాడు ఆయన ముందు. వాడిని చూడగానే కోపంగా, నువ్వేదో పొడి చేస్తావని నమ్మి వైజాగ్లో బ్రాంచ్ నీకు అప్పగించాను, కానీ అక్కడ వర్క్ చూస్తే అసలు నిన్ను ఎందుకు ఎండీని చేశానా అనిపిస్తుంది అన్నారాయన కోపంగా. అది మరి మావయ్య అని నసుకుతున్న వాసుని అసహనంగా చూస్తూ, చూడు వాసు, ఇక నిన్ను అనడం కూడా వేస్ట్. ఇక నుండి ఇక్కడ ఆఫీస్లోనే నీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తున్నా, ఇదే ఫైనల్ ఛాన్స్ అనగానే మావయ్య అని షాక్ అయ్యాడు వాసు. తన ఎంజాయ్మెంట్ మొత్తం పోవడమే కాక ఎండీ నుండి అసిస్టెంట్ మేనేజర్కి పడిపోవడంతో వాసుకి రెక్కలు తెగినట్టు అయిపోయింది పరిస్థితి. స్కూల్లో శివాని లంచ్ చేస్తూ, మీరా, ఈవినింగ్ నాకు కాస్త పని ఉంది, నువ్వు బన్నీని నీతో తీసుకుని వెళ్తావా? నేను ట్యూషన్ నుండి వచ్చాక తీసుకువెళ్తాను అంది శివాని. దానికోసం నువ్వు రిక్వెస్ట్ చేయాలా? నువ్వు వెళ్ళిరా, వాడిని నేను చూసుకుంటాను అంది మీరా. థ్యాంక్స్నే అంది శివాని నవ్వుతూ మీరాతో. ఇంకోసారి నాకు థ్యాంక్స్లు సారీలు చెప్తే గుద్దుతా. నీకు నాకు మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరమా అంది మీరా చిరుకోపంగా. దానికి శివాని నవ్వి, ఓకే బాబా, ఇక చెప్పనులే, కానీ నేను క్లాస్కి వెళ్తున్నా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. శివాని ఈవినింగ్ బన్నీని మీరాతో పంపించి తను ఎవరినో కలవడానికి వెళ్ళి ట్యూషన్ టైంకి ప్రతాప్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళిందామె. ఒక్కతే వచ్చిన శివానీని చూసి, టీచర్ బన్నీ రాలేదా అని ముద్దుగా అడిగింది సన్నీ. ఈరోజు పని మీద నేను బయటకు వెళ్ళొచ్చాను బేబీ, అందుకే బన్నీని నా ఫ్రెండ్ దగ్గర వదిలొచ్చాను అంది నవ్వుతూ శివాని. బన్నీ రాకపోవడంతో డల్ అయిపోయింది సన్నీ. వాసు
చిరాకుగా రూమ్లో ఫోన్ కెలుకుతున్నవాడు కాస్త పిల్లల రూమ్ నుండి తీయని కంఠం విని ఎవరిదో లేడీ వాయిస్ వస్తుంది, ఎవరది అనుకుని గబగబా ఆ రూమ్ వైపు నడిచాడు. అప్పుడే శివాని డల్లైన సన్నీని ముద్దు చేసి, పద నువ్వు హోంవర్క్ చేద్దువు అని కూర్చోబెట్టి తనకు ఎలా రాయాలో చెప్తూ బబ్లుతో కూడా హోంవర్క్ రాయిస్తుంది శివాని. వాసు డోర్లో నిలబడి శివాని అందాన్ని చూసి కళ్ళతోనే తినేయడం బబ్లు కంట్లో పడకనే పడింది. తన తండ్రి ఏంటో తెలిసినవాడు కాబట్టి ఈజీగానే అతడి ఫీలింగ్స్ క్యాచ్ చేసి శివాని ఇక అక్కడ ఉండకూడదని డిసైడ్ అయిపోయాడు. శివాని చెప్పేది వినకుండా, నాన్న మీరిక్కడేం పని అని గట్టిగా అడిగాడు బబ్లు. కొడుకు అరుపుతో స్పృహలోకి వచ్చిన వాసు కొడుకుని కోపంగా ఓ చూపు చూసి శివాని తననే చూడడంతో, హాయ్ మీరేనా మా పిల్లల కోసం వచ్చిన టీచర్ అంటూ తీయని పలుకులు పలికాడు వాసు. దానికి శివాని నవ్వి, అవును సార్ అంది నార్మల్గా. ఓ మా పిల్లలు బాగా చదువుతున్నారా మిస్ అని పైకి పిల్లల మీద ప్రేమ వలకపోశాడు వాసు. మీ పిల్లలు చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు సార్, బాగా చదువుతారు అంది శివాని కూడా నవ్వుతూ. ఆమె తనతో నవ్వుతూ మాట్లాడగానే వాసులో కాన్ఫిడెన్స్ తనకి ఆమె పడిపోతుంది అని వెంటనే మీ పేరు అని అడిగాడు అతను. శివాని అంది అమాయకంగా ఆమె. నైస్ నేమ్, మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు వాసు. దానికి శివాని, థ్యాంక్ యూ సార్, మీరిక వెళితే నేను పిల్లలకి పాఠాలు చెప్తాను అన్నది మొహమాటం లేకుండా శివాని. ఓకే ఓకే క్యారీ ఆన్ అంటూ ఇష్టం లేకపోయినా బయటకు వెళ్ళాడు వాసు అక్కడి నుంచి. బబ్లు కోపంగా బుక్లో పిచ్చి గీతలు గీస్తూ తండ్రిని ఏమీ చేయలేడు కాబట్టి టీచర్ని పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అని ఆ చిన్ని మనసుకు అనిపించింది. కానీ అవతల తను చేసే పని వల్ల ఆమె ఎంత బాధపడుతుందనేది వాడికి అర్థం కాలేదు ఆ క్షణం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలు ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేనిచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.